ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే దునియాలో మీరు ఏ క్యాంపస్లో జాయిన్ అయినా సరే మెస్ అనేది హోమ్ కిచెన్ అనేది కాదు. ఎందుకంటే అది కాదంటే కాదు. ఇంట్లో హలో గుడ్ మార్నింగ్. మార్నింగ్ చూసే వాళ్ళకి గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూసే వాళ్ళకి గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూసే వాళ్ళకి గుడ్ ఈవినింగ్, నైట్ చూసే వాళ్ళకి వీడియో ఎండింగ్లో చెప్తా గుడ్ నైట్ అని. ఈ వీడియో అనేది సెకండ్ కంటిన్యూయేషన్ వీడియో అన్నమాట. దేనికంటే మార్నింగ్ జిమ్ది ఒక వీడియో అనేది షూట్ చేశాను కదా, ఇది మా హాస్టల్ వెనకాల చూస్తూ ఉండండి. ఇప్పుడు జిమ్ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళడానికి ఇంత ఫ్రెష్ అప్ కావాల్సిన అవసరం ఉంది అని అనుకోకండి. ఎందుకంటే చాలా తెలిసి వచ్చింది అంటే మనల్ని మనం ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి డే బై డే అనేది. అయితే లిఫ్ట్ దగ్గర వచ్చాను. బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జిఎస్వి మా క్యాంపస్లో బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా ఉంటుంది అనేది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అట్లీస్ట్ మ్యాక్సిమం 4 to 5 minutes ఉండొచ్చు. స్కిప్ చేయకండి. వాట్ ద ఫక్, లిఫ్ట్ వర్క్ చేస్తలేదు, మనం స్టేజ్ మీదకి వెళ్ళిపోతాం. అప్పటి ఒకసారి చూడండి. హాస్టల్ అయితే టూ గుడ్ యార్. అసలు ఐఐటీస్లో గిట్టంగా ఇలాంటి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను చాలామంది వ్లాగర్స్ని ఫాలో అవుతుంటా. బట్ వాళ్ళని ఫాలో అయినప్పుడు వాళ్ళు కొందరు చేస్తుంటారు వాళ్ళ రూమ్ టూర్ అని, హాస్టల్ టూర్ అని. అవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది కంపేర్ టు మా హాస్టల్స్ వాళ్ళది మా చాలా బెస్ట్ ఉంది. హాయ్ గుడ్ మార్నింగ్. అయితే తొందరగా వెళ్ళిపోతాం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసింది కదా, మేముంటే 3rd floor కాబట్టి ఎందుకు లిఫ్ట్స్ అనేది వర్క్ చేస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి హాస్టల్ అనేది ఇలా ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. సూపర్ న్యూ క్యాంపస్, బట్ సూపర్ అంటే సూపర్. ఇంకా ముందు చాలా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతుంటాయి. ఇప్పటికీ మా పక్కన బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతున్నాయి. స్టార్ట్ అనేది అయిపోయాయి. అవి కూడా మీకు చూపిస్తా. వీళ్ళైతే కొన్నిసార్లు వెహికల్స్ వాడచ్చు, బైసైకిల్ వాడచ్చు, ఏమైనా వాడచ్చు. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అన్నారు కదా, ఇక్కడే లాస్ట్ టైం ఇక్కడ హోలీ అనేది ఆడాము. బట్ ఈసారి ఇక్కడ మేబీ అకాడ్ బ్లాక్ అవుతుండొచ్చు. ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే దునియాలో మీరు ఏ క్యాంపస్లో జాయిన్ అయినా సరే మెస్ అనేది హోమ్ కిచెన్ అనేది కాదు. ఎందుకంటే అది కాదంటే కాదు. ఇంట్లో డిఫరెంట్ ఉంటుంది, బయట డిఫరెంట్ ఉంటుంది. మా క్యాంపసే కాదు, ఎక్కడైనా సరే హోమ్ కిచెన్ అనేది కాదు. మెస్ అనేది మెస్సే. ఏ హాస్టల్లో జాయిన్ అయినా అదే ఉంటుంది. అలా అని దరిద్రంగా ఉంటుంది మా బ్రేక్ఫాస్ట్, ఫుడ్ బాగుండదు అలా అని కాదు. కానీ కొన్నిసార్లు అయితే ఉంటుంది కదా, ఇలా అని తినలేరు. దాని గురించి చెప్తున్నా. అలా అని మా క్యాంపస్ గురించి బ్యాడ్ రివ్యూ కాదు. లాస్ట్ డేలో చూస్తున్నట్లయితే ఇక్కడికి వెళ్ళి నేను రైట్ టర్న్ తీసుకొని జిమ్కి అనేది వెళ్ళడం అనేది జరిగింది. ఇప్పుడు నేను లెఫ్ట్ టర్న్ తీసుకొని ఈ క్యాంపస్ లోపలికి వెళ్తాను. ఇక కొన్ని లారీస్ అనేవి వస్తున్నాయి. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, వర్క్ జరుగుతుంది కాబట్టి మేబీ ఎవరైనా ఇంకా చూస్తున్నట్లయితే జాయిన్ అవ్వాలి గ్రాడ్యుయేషన్కి ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంబీఏకి అంటే జాయిన్ అవ్వచ్చు. బెస్ట్ క్యాంపస్. ఇలా మీదికి వచ్చేసిన తర్వాత లెఫ్ట్ టర్న్ అయితే ఇక్కడ శక్తి విశ్వవిద్యాలయ సెంట్రల్ యూనివర్సిటీ అన్నమాట. ఇలా లోపల ఎంటర్ అయిన తర్వాత నాయిస్ అనేది కొంచెం తగ్గిపోతుంది. యాక్చువల్లీ వెనకాల స్ట్రేట్గా నుంచి అక్కడ ఒక రేక్ అనేది తీసేసి ఉంటే స్ట్రేట్గా వచ్చేసేవాళ్ళం. అది కుదరని పని. మా క్యాంపస్లో కంపేర్ టు డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అనేది సూపర్. ఎందుకంటే ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకుని ఈ సౌండ్ వస్తుంది దాన్ని ఇగ్నోర్ అనేది చేయండి. స్ట్రేట్గా ఉన్నది మంతాన్. అప్పుడప్పుడు క్లాసెస్ అనేవి అందులో కూడా జరుగుతుంటాయి మంతాన్లో. ఎప్పుడైనా కంబైన్ క్లాసెస్ ఉన్నప్పుడు మళ్ళీ ఇది వచ్చేసి మెస్ అన్నమాట. ఇది మంతాన్. ఇక్కడ క్లాస్ ఉన్నప్పుడు ఇక్కడ తినేసి ఇక్కడ ఇలా అని వెళ్ళిపోయే వాళ్ళం. లోపల క్లాస్ రూమ్స్ అనేవి బాగుంటాయి. ఇది మంతాన్. ఇది మెస్. ఇది అంతా ఎంత ఖాళీగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయితే ఇంకా చెప్పలేము, చాలా రద్దీ. ఇది వచ్చేసి టుడే బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మిల్క్లో నేను కొంచెం పసుపు వేసుకున్నా. చెప్పాను కదా, కంపేర్ టు డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇస్ టూ గుడ్. డిన్నర్ గిట్టంగా అలా అని కాదు, కొంచెం బాగానే ఉంటుంది కొన్నిసార్లు తప్పించి. ఆల్మోస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు క్లాస్ లేనప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ కలిసి వచ్చి తింటాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎవరిది వాళ్ళు వచ్చి తినడం అయితే చేస్తాం. ఎందుకంటే కొందరు లేస్తారు, కొందరు లేవరు. కొన్ని మార్నింగ్ వాళ్ళు కొందరికి కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఇందాక హాయ్ అని చెప్తున్నారు, అడిగి మార్నింగ్ 8 క్లాసెస్ ఉన్నాయి. అలా చెప్పాలంటే టు బీ ఫ్రాంక్, నాకు మా మెస్లో నచ్చిన బ్రేక్ఫాస్ట్ అంటూ ఏమైనా ఉంటుంది అంటే అది పావుబాజీ అన్నమాట. మెస్లోనే కాదు, నాకు ఇక్కడ నార్త్ సైడ్ అది పావుబాజీ అనేది చాలా
తినాలనిపిస్తుంది. ఎంత ఇరిటేషన్ అనిపిస్తుంది. అది ఈ రోజు మెస్లో ఉన్నప్పుడు చాలా నాకు మండిపోతుంది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న చాయ్ తాగేటప్పుడు మాకు మార్నింగ్ పొలం నుంచి వచ్చిన తర్వాత 2 రూపీస్ ఇచ్చేవాడు. బండ్లు తెచ్చుకోండి చాయ్ తాగడం. టైం తీసుకెళ్ళకపోతే బంద్ తెచ్చుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఆ బండ్లలో కర్రీస్ పెట్టి తింటున్నారు. అది నాకు నచ్చండి. అది నాకు ఎంత ఇష్టం లేదంటే ఎంత ఇష్టం లేదు. నాకు నచ్చని బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటే అది ఒకటే క్యాంపస్. ఇంకా లైట్గా అని తిండి. అప్పుడు చెప్పినట్టు కదా, ఇంతకుముందు చెప్పాను కదా, ఏ మెస్ ఇంటి కిచెన్ కాదు అని. హోమ్ కిచెన్ కాదు. ఎక్కడ వెళ్ళండి, ఎక్కడ వెళ్ళినా అంటే ఎక్కడ హోమ్ ఇస్ హోమ్. అదే మొత్తానికి అయితే బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోయింది. ఇలా ఉందంట. అర్థమైపోయింది కదా, బ్రేక్ఫాస్ట్ అనేది ఇలా ఉంటుంది. కంప్లీట్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అనేది తెలుసు. అందులో కొంచెం నాకు నచ్చంది ఏంటంటే పావు బాజీ అని చెప్పారు కదా. ఇది మీకు వీడియో నచ్చిందో లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ కంటిన్యూ చేయాలని లేదు, ఎందుకంటే పక్కన నుండి నాకు వస్తుంది, నాకు వస్తుంది, నేను వెళ్ళాలి. బాయ్.